వెల్కమ్ టు పిఎన్వి న్యూస్. రోజు రాణిపేటలోని బాల సదనంలో మానవతా స్వచ్ఛంద సంస్థ వెంకటగిరి వారిచే ఉగాది సంబరాలు జరుపుకోబడింది. ఈ కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి పిల్లలచే కేకును కట్ చేయించడం జరిగింది. తదుపరి సమావేశానికి హాజరైన అతిథులందరూ ఉపన్యసించడం జరిగింది. తర్వాత బాలికలందరికీ బాత్ టవల్స్ పంపిణీ చేశారు. అనంతరం ఇటీవల ఢిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ప్రాసిక్యూటర్స్ వారి కాన్ఫరెన్స్ నందు భారతదేశం తరపున పాల్గొన్న మన చంద్రారెడ్డి కామేశ్వరి దంపతుల కుమార్తె స్వాతిరెడ్డి గారిని సన్మానించుకోవడం జరిగింది. అనంతరం బాల సదనంలోని బాలికలతోటి సహపంక్తి భోజనం చేయడం జరిగింది. ఈ భోజన వసతిని గుణకాల లక్ష్మీ ప్రసన్న చారిటబుల్ ట్రస్ట్ అధినేత గుణకాల ధనుంజయరావు గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి సంస్థ చైర్మన్ డాక్టర్ బీకే ప్రసాద్, అధ్యక్షుడు నిడిగింటి సుధాకర్ నాయుడు, సెక్రటరీ కాయూరు ప్రభాకర్, ట్రెజరర్ మామిడి సతీష్ బాబు, తిరుపతి జిల్లా కన్వీనర్ డాక్టర్ వివి రమణారెడ్డి, డైరెక్టర్లు కటారి జానకిరాం, బి జ్యోతిశ్వరరావు, అద్దంకి విజయలక్ష్మి, సంస్థ సభ్యులు పి బాలసుబ్రహ్మణ్యం, బద్రి మాధవి, ఏ మల్లమ్మ, గుణకల లక్ష్మీ ప్రసన్న చారిటబుల్ ట్రస్ట్ అధినేత రోటేరియన్ గుణకల ధనుంజయరావు, బాలసదన సిబ్బంది, బాలసదనంలోని బాలికలు హాజరైనారు.
జనవరి 1 అది ఇంగ్లీష్ వాళ్ళది. తెలుగు సంవత్సరాది ఈరోజు యాక్చువల్గా మనం తెలుగు సంవత్సరాది నూతన సంవత్సరం అనేది ఈ రోజుతోనే స్టార్ట్ అవుతుంది. పిల్లలకి, వేదిక మీద ఉన్న పెద్దలకి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏదైనా సరే ఈ కొత్త సంవత్సరంతోనే అన్నీ కూడా శుభాలు, పిల్లలు కూడా విద్యాబుద్ధులు అన్నీ కూడా బాగా ఉండాలని, ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఎల్లవేళ్ళ కోరుకుంటూ నాకు ఈ అవకాశం పెద్దలకి ధన్యవాదాలు. అవమానాలు జరుగుతాయా ఏంటి అనేది చాలామంది ఆలోచన. కానీ నిజానికి పరాభవ నామ సంవత్సరం, పరాభవం అంటే ఏంటంటే పరా అంటే పరాభట్టారిక లలితాదేవి అమ్మ శక్తి, భవ అంటే భవుడు ఈశ్వరుడు. కనుక పరాభవ అంటే ఇది శక్తి శివుల కలయిక. పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులైనటువంటి వాళ్ళు సమన్వయంతో ప్రజలందరినీ కూడా సమ్యక్ దృష్టితో అందరి బాగోగులు చూసుకుంటూ, అందరినీ ఆశీర్వదిస్తూ, అందరూ బాగా సంతోషంగా ఉండేలా చూసేటువంటి సంవత్సరం. కనుక పేరు చూసి మనం ఏదో అనుకోనక్కర్లేదు. ఈ సంవత్సరం అందరం కూడా మంచి ఆలోచనలతోటి, భోగభాగ్యాలతోటి, ఆరోగ్యంతో మనం ఉండగలం. అందరికీ మరొకసారి పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు అందజేస్తూ ముగిస్తూ ఉన్నాను. మన స్వచ్ఛంద సేవా సంస్థ అయినటువంటి మానవత ఆధ్వర్యంలో బాలసదన్లో మనం ఉగాది పర్వదినాన్ని జరుపుకోవడం చాలా శుభ సంతోషం. మామూలుగా మనము ఇంగ్లీషు సంవత్సరాన్ని పాటించేవాళ్ళని జనవరి 1ని మనం న్యూ ఇయర్ డేగా అభివర్ణించుకుంటాం. కానీ తెలుగు వాళ్ళకి మాత్రం ఉగాదే నిజమైనటువంటి సంవత్సరాది. కాబట్టి మనకు నూతన సంవత్సరం అంటే ఉగాదితోనే ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ ఉగాది పండగ రోజున మనం అందరం కలుసుకొని బాలసదనంలో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఎంతో హర్షించదగినటువంటి విషయం. అందరికీ కూడా ఈ సంవత్సరం ఆయురారోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, సంతోషాన్ని అన్నిటినీ కూడా కల్పించాలని చెప్పి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాం. మనము జనవరి 1 తెలుగు సంవత్సరాది అని హ్యాపీ న్యూ ఇయర్ అని జరుపుకుంటాము. కానీ మన తెలుగు సాంప్రదాయం ప్రకారము, తెలుగు సంస్కృతి ప్రకారము ఈ తెలుగు సంవత్సరాదిని నూతన సంవత్సరంగా పరిగణలోకి తీసుకోవడం మంచిదనని నేను భావిస్తున్నాను. దాన్ని మరుగున పడేసి న్యూ ఇయర్ జనవరి 1 అనే దాన్ని మరుగున పడేసి ఈ తెలుగు సంవత్సరాదిని నూతన సంవత్సరంగా జరుపుకోవాలని ప్రతి సంవత్సరము ఈ బాలసదనంలో బాలలతో, ఈ పిల్లలతో జరుపుకోవడము చాలా సంతోషదాయకంగా భావిస్తుంది. థ్యాంక్ యూ. వేదిక పెద్దలకు, ఈ పాఠశాల సిబ్బందికి నమస్కారములు, పిల్లలకు ఆశీర్వాదములు. అన్న మన తెలుగు నెలల్లో మొట్టమొదటి చైత్ర మాసము. తెలుగు నెలలు ఎంతసేపు వరకు? తెలుగు నెలని 12. వాటి మొట్టమొదటి చైత్రము. చైత్ర మాస శుద్ధ పాడ్యమి నాడు మనకు తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. పరాభవ సంవత్సరం సార్లు చెప్పారు. పరాభవ సంవత్సరము ఇదిగా మనకు తెలుగు నూతన సంవత్సరము. దాని శుభాకాంక్షలు మీకు, పాఠశాల సిబ్బందికి, మా పెద్దలకు అందరికీ తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం మీరు చక్కగా చదువుకొని మంచిగా ఉత్తీర్ణులై జూన్ మాసంలో పై తరగతికి వెళ్ళాలని చూస్తూ సెలవు తీసుకున్నాం. నూతన సంవత్సరం వచ్చి ఉగాది అనమాట. యాక్చువల్గా మనం ఏం చేస్తాం, జనవరి 1నే నూతన సంవత్సరంగా జరుపుకుంటున్నాం కదా. కానీ మనం జరుపుకోవాల్సింది ఏది? ఈ ఉగాదినే మనము నూతన సంవత్సరంగా జరుపుకోవాలి. ఈరోజు పరాభవనామ సంవత్సరం పెట్టింది. ఈరోజు వచ్చిన కొత్త సంవత్సరం పేరు ఏం పేరు? పరాభవనామ సంవత్సరం. ఏం పేరు? అంటే ఏంటంటే పరా అంటే ఆది ఆమె పార్వతీమాత, భవ అంటే శివుడు. శివపార్వతులు ఇద్దరు ఈ సంవత్సరం మనకు అండగా ఉండే కాలం కాబట్టి ఈ సంవత్సరం అంతా మనందరం ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సుఖంగా ఉండాలని ఆది దంపతులు ఇద్దరే మనల్ని దీవించారు.
కాబట్టి ఇక్కడున్న పెద్దలు పిల్లలు అందరం ఈ సంవత్సరం అంతా మనం అనుకున్న కోరికలతో ఒక సంకల్పం చెప్పుకొని ఒక కొత్త నిర్ణయం చేసుకొని ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. అందరినీ విష్ చేయండి, చెప్పండి. పరాభవనామ సంవత్సరం ఈరోజు మొదటిగా బాలసదన్లో పిల్లలతో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందుకు ఇక్కడ ఉన్న పెద్దలందరూ సహకారాన్ని తీసుకొని అందరికీ పరాభవనం శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం. సంవత్సర శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. అలాగే చిన్నారులందరికీ మీకందరికీ మనం జనవరి 1 అయితే ఏం చెప్పుకుంటాము, హ్యాపీ న్యూ ఇయర్. కానీ అసలైన హ్యాపీ న్యూ ఇయర్ మనకి తెలుగు సంవత్సరము ఈ రోజు నుండి మొదలవుతుంది. మీకు అందరికీ కూడా ఈ నూతన సంవత్సర శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. ఓకే, సరే. ఈరోజు సార్ వాళ్ళు చెప్పారు పరాభవనామ సంవత్సరం అంటే ఏంటి అని. అర్థమైంది కదా మీకు? ఇప్పుడు ఉగాది అంటే ఏంటి అనేది చూద్దాం. ఉగాది అనేది ఉగా అంటే నక్షత్ర గమనము, ఆది అంటే ఆరంభము, ప్రారంభం. అంటే విష్ణువు మనది కలియుగం. మనం ఏ యుగంలో ఉన్నాం? కలియుగం. కలియుగంలో ఎవరుంటారు? మానవులు ఉంటారు. ఈ కలియుగంలో మానవుల కోసము విష్ణువు ఆలోచించాడట. ఏ సంవత్సరం అయితే మనము తెలుగు సంవత్సరం ప్రారంభిస్తున్నామో ఆ సంవత్సరానికి ఏ రోజు బాగుంటుంది ఆ సంవత్సరంలో అని ఆలోచించి చైత్ర శుద్ధ పాడ్యమి రోజు బాగుంటుంది అని మార్చి చైత్ర శుద్ధ పాడ్యమి రోజు మనకి ఉగాది అని ఒక నామకరణంతో మనకి తెలుగు సంవత్సరం ప్రారంభమైంది. అయితే ఈ ఉగాది అనేది మనము ప్రతి సంవత్సరము ఒక సంవత్సరానికి పేరుంటుంది. మనకి పోయిన సంవత్సరం పేరేంటి? విశ్వావసు నామ సంవత్సరము. అది వెళ్ళిపోయి మనకి ఈరోజు పరాభవ నామ సంవత్సరము ప్రారంభమైంది. ఇది విష్ణువు ఆలోచించి ఆయన నిర్ణయించి పెట్టినటువంటి మంచి రోజే ఈరోజు పరాభవ నామ సంవత్సర ఆరంభం. ఇది మనము ఈరోజు జనవరి 1 రోజు ఎలాగైతే మనము దేవునికి ఆ రోజు హంగామా చేస్తాం, ఏంటి గుళ్ళకి వెళ్తాము, అందరం ఒకరికొకరు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటాం ఫ్రెండ్స్. అది సార్ వాళ్ళు చెప్పినట్టు ఇంగ్లీష్ వాళ్ళ సంవత్సరం, ఇంగ్లీష్ వాళ్ళ వేడుకలు అవి మనము వాళ్ళని ఫాలో అయ్యి జనవరి 1 మాత్రమే ఇంగ్లీష్ సంవత్సరాన్ని చాలా ఆర్భాటంగా జరుపుకుంటాము. ఈరోజు మాత్రము హ్యాపీ ఉగాది అని సింపుల్గా చెప్తున్నాం కదా. కానీ మారాలి, మనం మారి మన తెలుగు సంవత్సరాన్ని మనము ఎంతో గొప్ప వేడుకగా జరుపుకోవాలని నా ఆశ. మనము ప్రతి ఒక్కరము కూడా మన తెలుగు సంవత్సరాన్ని చక్కగా జరుపుకోవాలని అందరము అనుకోవాలి. చక్కగా మనము సెలబ్రేట్ చేసుకోవాలి. అంటే ఇంగ్లీష్ సంవత్సరం కాకుండా మనకు తెలుగు సంవత్సరాలు అంటే ఇక్కడి నుంచి ఋతువులు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇది యాక్చువల్గా కొత్త సంవత్సరం ఉంటుంది. ఈ సంవత్సరం అందరూ అనుకున్నది నెరవేర్చుకొని మీ పిల్లలు మీరు బాగా చదువుకొని ఇంకా మంచిగా ఉద్యోగం రావాలనేసి ఆ దేవుడిని సలహా అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా.